ఆ రోజులలో ఆయనతో సమానమైనటువంటి సారథ్య ప్రౌఢి కలిగినటువంటి వాడు శల్యుడొక్కడే. కానీ పొగట్టకి లొంగిపోయే బలహీనత కలిగినటువంటి శల్యుడు తాను సారథ్యం చేసిన రథి అయినటువంటి కర్ణుడి యొక్క మరణమునకు కారణమయ్యాడు. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తే లోపల ఉన్నటువంటి అర్జునుడు పరమక్షేమంగా విజయాన్ని సాధించగలిగాడు. అందుకే లోకంలో ఎక్కడైనా సరే అద్భుతమైనటువంటి సారథి, లోపల కూర్చున్న వాణ్ణి రక్షించగలిగిన రీతిలో వాహనాన్ని నడిపేవాడు అంటే మనకి మొట్టమొదట జ్ఞాపకానికి వచ్చేవాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మే జ్ఞాపకానికి వస్తాడు. అంతేకాదు, నేను అంత గొప్పగా సారథ్యం చేస్తాను అని చెప్పడానికి తత్సంబంధంగా ఆ విషయం స్ఫురణకొచ్చేటట్టుగా ఆయన ఒక పేరు ఉంచుకున్నాడు. పార్థసారథి అని పేరు పెట్టుకున్నాడు. అలాగే ఆయనంత గొప్పగా రాయబారం చెప్పగలిగిన వాడు లోకంలో లేడు. అందుకే పాండవ దూత అని ఆయనకు ఒక పేరు. రాయబారానికి వెళ్ళడం అంటే అంత తేలికైన విషయం కాదు. అందున దుర్యోధనాదుల వంటి వారి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పాలి అంటే వినే స్వభావం ఉన్నవాళ్ళు కారు. అన్నిటినీ మించి కృష్ణుణ్ణే జాగ్రత్తగా పట్టుకుని మట్టు పెట్టేద్దామనేటటువంటి క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి విశ్వరూప సందర్శనం వారందరికీ యోగ్యులైన వారికి ఇచ్చి తిరిగి వచ్చినప్పటికీ కూడా భీష్ముడు, అదే దుర్యోధనుడి యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు, మేము కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేశామని చెప్పారు దుర్యోధనుడికి. ఏమర్థం అవ్వాలప్పుడు దుర్యోధనుడికి? కృష్ణుడు సామాన్యుడు కాడు, కృష్ణుడు సాక్షాత్ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు చెప్పిన మాటలు వినకపోతే ఇక నా బ్రతుకు ఎలా శోభస్కరమవుతుంది, ఎలా ఫలవంతమవుతుంది? కాబట్టి బుద్ధి తెచ్చుకుని నేను ఆయన చెప్పిన మాటలు విందామన్న ఆలోచన రావాలి. రాయబారానికి వెళ్ళిన వాడు ఎవడైనా చాలా బాగా మాట్లాడగలడు. కానీ రాయబారానికి వచ్చిన వాడిని బాగా మాట్లాడడం కాదు, సారవంతమైన మాటలు చెప్పడం కాదు, నేను పరమేశ్వరుణ్ణి, ఇక నాకన్నా నీకు హితవు చెప్పేవాడు ఉండడు, నా మాటలు మన్నించకపోతే సర్వనాశనం అయిపోతావు అని చెప్పడానికి తన విశ్వరూపాన్ని ప్రకటనం చేశాడు. విశ్వరూపాన్ని ప్రకటనం చేసినా కూడా ఆయన మాటలు వినడానికి ఇచ్చగించనటువంటి దుర్యోధనుడి కన్నా మూర్ఖుడు లోకంలో ఇంకుంటాడా? అంటే వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోవడానికి వాడే సమకట్టినప్పుడు, అంత మూర్ఖత్వానికి వాళ్ళు పోయినప్పుడు ఇక వాళ్ళని రక్షించగలిగిన వాడు లోకంలో ఎక్కడ ఉంటాడు? రక్షించడానికి ఇక ఎవడు ఉండడు. అందుకే రాయబారం అంటే కేవలం మాటలు చెప్పడం వరకు కాదు. మాటలు చెప్తున్నవాడు కేవలము నీ హితము కొరకు మాట్లాడుతున్నవాడు మాత్రమే కాదు, యథార్థమునకు ధర్మమునందు తప్ప ఏ ఇతర విషయమునందు పక్షపాతము లేని పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోమని విశ్వరూప ప్రకటనము చేసినటువంటి గొప్ప రాయబారిగా, పాండవ దూతగా ఆయన లోకంలో ప్రఖ్యాతి పొందాడు. అంతేకాదు, ఆయనలా అసలు రాసలీల చేసి జ్ఞానులందరినీ కూడా తనతో కలుపుకుని అంత గొప్ప లీలని ఆవిష్కరించినటువంటి అవతారం మనకెక్కడా కనపడదు. అంత గొప్ప రాసలీల చేసినటువంటి అవతారం, జ్ఞానులకు మోక్షానందాన్ని అనుగ్రహించేటటువంటి తీరుని ప్రకటనం చేసినటువంటి అవతారం, అంత పరమోత్కృష్టమైనటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. ఇదంతా ఒకెత్తైతే ఆయన దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా లోకంలో ఎవ్వరైనా సరే విడుదల పొంది మళ్ళీ మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా జనన మరణ చక్రము నుండి తప్పుకోవాలి అనుకున్న వాళ్ళు ఏది తెలుసుకోవాలో, ఏది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో అటువంటి పరమాద్భుతమైనటువంటి భగవద్గీతని లోకానికి అందచేశాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురువై అర్ధరాత్రి రావడానికి కారణం అది. అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి గొప్ప జ్ఞానప్రదాత. అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం మనందరికీ కూడా భగవద్గీతని అనుగ్రహించింది. అందుకే అసలు కృష్ణావతారంలో ఇన్ని సమన్వయమైనట్టుగా బహుశः ఏ ఇతర అవతారమునందు కూడా ఈ సమన్వయం మనకి కనపడదు.
అంత గొప్ప అవతారం శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారాన్ని మీరు పరిశీలనం చేస్తే మీరు ఏ కోణంలో వృద్ధిలోకి రావాలనుకుంటున్నారో ఆ కోణంలో కృష్ణుడు మీకు దార్శనికుడై నిలబడతాడు. అది కృష్ణావతారం యొక్క గొప్పతనం. అసలు కృష్ణుడు ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడాడనుకోండి, జడత్వాన్ని విరిచేస్తుంది. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిస్పందన ఉండదు. వినడమా, అబ్బో సంవత్సరాల తరపడి వింటారు, కానీ ఎప్పుడు ఏం చెయ్యాలో మాత్రం తెలియదు. ఎప్పటికీ తెలియదు, ఎన్నేళ్ళైనా తెలియదు. అలా తెలియని తనం మా అమాయకత్వం అని చెప్పుకోవడం జడత్వం. అది తాము చెయ్యవలసిన పనిని చెయ్యకుండా ఉండి తమ తప్పు కప్పుకోవడానికి చూపించేటటువంటి నెపం. ఆ జడత్వం విరిచెయ్యడం కృష్ణావతారం యొక్క ప్రయోజనం. కృష్ణుడు ఎక్కడుంటాడో అక్కడ జడత్వం విరిగిపోతుంది. మనిషిలో ఉత్సాహం ప్రకటనమవుతుంది. మనిషిగా పుట్టినందుకు ఉత్సుకతతో ఉండవలసినటువంటి అవసరం. మనిషిగా పుట్టినందుకు చైతన్యంతో భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయంలో ప్రతి క్షణాన్ని ఎంత ఉత్సాహవంతంగా వినియోగించుకోవాలో, ఎంత గొప్పగా జీవితంలో కార్యసాధన కొరకు ప్రయత్నించాలో, ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోలేనివాడు తన తర్వాత తరాలకి మార్గదర్శిగా కీర్తివంతుడుగా మిగలలేడు. ఇచ్చిన కాలం వాడుకున్నా వాడుకోకపోయినా కరిగిపోతుంది. కానీ కాలంలో ఒక్కొక్కసారి మనిషి కావడానికి, తానుగా నిలబడి కీర్తి సంపాదించుకోవడానికి కొన్ని అవకాశాలు కలుగుతాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేను ఇలా అంటే ఏమవుతుందో అన్న పేరు పెట్టి తప్పుకున్నవాడు కీర్తిని పొందలేడు. వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు, గురువుల అనుగ్రహమునకు పాత్రుడు కాలేడు. ఎందుకనంటే ఆవిష్కరించవలసినటువంటి చైతన్యమును ఆవిష్కరించలేకపోవడం, ఆ ప్రతిస్పందన లేకపోవడం జడత్వం. ఆ జడత్వం, ఆ నిష్క్రియాపరత్వం శ్రీకృష్ణ భగవానుడు ఎన్నడూ అంగీకరించినటువంటి విషయాలు. ఆయన ససేమిరా అంగీకరించాడు. కర్మయోగి. ఎంత కష్టం వస్తుందో అంత ఉత్సాహంతో ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. ఏదో మేడం క్యూరీ ఒక చోట ఒక మాట అంటుంది, ఒక సౌధంలోకి ప్రవేశించడానికి ఒక వ్యక్తి వెడుతున్నాడు. దానికి 100 ద్వారాలు ఉన్నాయి. అదొక అపూర్వమైనటువంటి సౌధం. అందరూ అందులోకి ప్రవేశించలేరు. అది కీర్తి సౌధం. అందులో 100 తలుపులు తెరిచి పట్టుకుంది లోకం. అయ్యా రండి, మీకు కాకపోతే ఈ సౌధంలోకి ఎవరికి ప్రవేశమని. 100 తలుపులు తెరిచినటువంటి సౌధంలోకి ఒక వ్యక్తి కష్టపడి జీవితంలో ప్రవేశిస్తుంటే ఒక్కడు మాత్రం ఆయన ముఖం మీద ఒక తలుపు మూశాడు. ఒక్కడు తలుపు మూశాడని నిరుత్సాహం పొంది వెనక్కి వెళ్ళిపోయిన వాడు జీవితంలో ఏది సాధించలేడు. తెరిచి ఉంచిన 99 తలుపులు చూసి ముందుకెళ్ళిన వాడే ప్రజ్ఞావంతుడు అంటుంది మేడం క్యూరీ. అందుకే మహాతల్లి తన జీవితంలో 6 నోబెల్ ప్రైజులకి కారకురాలైంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్యాన్సర్ రోగగ్రస్తులు బాగుపడుతున్నారు అంటే కేవలము మేడం క్యూరీ చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ. ప్రతి క్షణం అలా పరిశ్రమించింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కూడా ఆయన ఈ జాతికి బోధించినది నిర్భయత్వం. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. కర్తవ్యాన్ని నిర్వహించడానికి పిరికితనంతో పారిపోకండి. చైతన్యానికి మారు పేరు కృష్ణ పరమాత్మ. ఆయన మాటలు మీరు వింటుంటే, భారతంలో ఆయన భగవద్గీత వింటుంటే ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో ఎంత లెక్క కట్టి మాట్లాడతాడో. ఏదో భగవంతుడు ఇచ్చాడు కదా అని మాట్లాడడం కాదు. ఒక్క విషయాన్ని పరిశీలించాడంటే, ఒక విషయం మీద మాట్లాడాడంటే అంత దార్శనికుడి. తాను ఎవరిని రక్షించుకోవాలో వాళ్ళని రక్షించుకోవడంలో అంత ప్రజ్ఞా పాటవములను చూపిస్తాడు. తాను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తే అంత జాగ్రత్తగా ప్రతిపాదన చేస్తాడు. ఏదో అలవోకగా ప్రతిపాదన చేయడం కాదు, ఎంత గొప్ప మానవీయ సంబంధములను చూపిస్తాడు. అంత స్థానానికి వెళ్ళిపోయిన అబ్దుల్ కలాం గారు తన కుటుంబ సభ్యుల పట్ల ఎంత ప్రేమ భావన చూపించేవారో, అలా మహానుభావుడు కృష్ణ పరమాత్మ
సాక్షాత్తు భగవానుడయ్యుండి కూడా తాను అవతారముగా వచ్చినప్పుడు తన అన్న పట్ల, తన చెల్లెలు సుభద్ర పట్ల, మేనల్లుడి పట్ల, తనవారి పట్ల, ధార్మికుల పట్ల, భక్తుల పట్ల ఆయన చూపించినటువంటి ఆదరభావం పరమాద్భుతం. భీష్ముడికి మోక్షప్రదాత, అర్జునుడికి విజయప్రదాత, లోకమునకు గీతాప్రదాత, ఆచార్యస్థానం. శంకర భగవత్పాదులు 32 సంవత్సరములలో 32 సంవత్సరములు మాత్రమే శరీరంతో ఉన్న ఆయన ఎంత అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించారో అలా మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉత్సాహంతో ప్రవర్తించు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని ప్రబోధం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన మాట తీరు అంత అద్భుతంగా ఉంటుంది. అసలు కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి విధానాన్ని పరిశీలనం చేస్తే ఇలా మాట్లాడాలా అనిపిస్తుంది. ఒక చోటికి వెళ్ళి మాట్లాడవలసి వస్తే ఇది మరిచిపోయాను మాట్లాడడం అన్న మాట కృష్ణ పరమాత్మ దగ్గర మీకు ఎన్నడూ వినపడదు. నేను ఇది మరిచిపోయాను అని అనడం అంటే, ఒక చోట నిలబడినప్పుడు మాట్లాడవలసి వస్తే అంత సమగ్రంగా మాట్లాడతాడు. తన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తాడు. నేను ఇప్పుడు ఏది చెయ్యాలి అన్నది దృష్టికోణంలో ఉంటుంది తప్ప ఇది మానేస్తే మాత్రం వచ్చిన నష్టమేమిటి అని మాత్రం ఆయన ఎన్నడూ ఆలోచన చెయ్యడు. అందుకే దుర్యోధనాదులు వినరన్న విషయం ఆయనకి తెలియదా, కానీ తన కర్తవ్యాన్ని మాత్రం తాను నిర్వర్తిస్తాడు. ఆయన అనేక భంగిమలలో లోకమునకు ఆదర్శప్రాయుడు. క్రమశిక్షణ విషయంలో కానీ, ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం విషయంలో కానీ, ఇవాళ లోకంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే అత్యంత జటిలమైన పరిస్థితి ఏర్పడితే దాన్ని అప్పటికప్పుడు ఎవరు పరిష్కరించగలరో, ఎవరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరో తాను తొందరపడిపోయి, తాను కంగారు పడిపోయి ముందు తాను ఉద్వేగమునకు గురి కాకపోకుండా ఉంటాడో అటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్కి ఆద్యుడెవరు అంటే కృష్ణ పరమాత్మ. మీరు భారతాన్ని పరిశీలిస్తే అనేక సంక్లిష్టమైన సందర్భాల్లో ఇంకా ఇక్కడతో అయిపోయింది భారత యుద్ధం, ఇక పాండవులు చేసేది ఏం లేదు అని అనిపించినప్పుడు కటిక చీకటిలో ఆయన కాంతిరేఖలు ప్రసరింపచేస్తాడు. ఇది దుర్భేద్యము అన్న చోట ఆయన సూక్ష్మరంధ్రాన్ని వెతికి దాంట్లోంచి భద్రగజాల్ని నడిపిస్తాడు. ఆయన బుద్ధి వైభవం అలా ఉంటుంది. అంతేకాని ఏదైనా ఒక విషయం వచ్చేటప్పటికి పిరికితనంతో చతికిల పడిపోవడం, ప్రతిదానికి భయపడిపోవడం, అమ్మో నేను చేయడమే నా వల్ల అవుతుందా, ఇది చేస్తే ఏమవుతుందో ముందు అది ప్రశ్న, నేనేం చేద్దాం అన్నమాట కాదు, నేను చేస్తే ఏమవుతుందో, ఏం చేస్తే ఏమవుతుందో అని చేయలేదండి. అదే మనిషిగా జన్మించడం, అదే చైతన్యం అంటే, అదే స్ఫూర్తి అంటే కాదు. ఎప్పుడు ఏది చెయ్యాలో దాని గురించి పూనిక పొంది ఉండాలి. ఆ విషయంలో ఎప్పుడైనా ఎవరైనా మరిచిపోయారనుకోండి, ఆయన అంగీకరించారు. ఏది సారవంతమైన విషయమో అది ఒడిసి పట్టుకోక్కర్లా, గుండెల్లో పెట్టుకోక్కర్లా, స్ఫురణయందు ఎప్పుడూ అది ఉండవలసిన అవసరం లేదు, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోక్కర్లా. ఆచరణలోకి తెచ్చుకోవడం నువ్వు కోల్పోయి నువ్వు జీవితంలో ఏది పోగొట్టుకోవాలో అది పోగొట్టేసుకున్న తర్వాత పోయిందని ఏడిస్తే ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది మళ్ళీ? కాబట్టి అటువంటి భ్రంశస్థితిని పొందవద్దు. స్ఫూర్తితో ప్రవర్తించడం, సమగ్రంగా ఎప్పుడు విషయ పరిశీలనం చేయడం, నిత్యోత్సాహాన్ని కోల్పోవద్దు. కృష్ణ పరమాత్మ ప్రవర్తించేటటువంటి తీరు, ఆయన సునిశిత ప్రజ్ఞ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ప్రవేశించాలి ఒక చోటికి ఒక లెక్క ఉంటుంది. ఆయన భగవానుడు అని వదిలిపెట్టేయకండి. భగవానుడు అని వదిలిపెట్టేస్తే మనం నేర్చుకోవడానికి ఏముంటుందో, ఆయన భగవంతుడు కాబట్టి చెప్పాడండి, భగవంతుడు కాబట్టి చేశాడండి, రాముడు భగవంతుడు కాబట్టి చేశాడండి, మనం ఏం చేయగలమండి, అదొక్కటే మనకు వస్తే జీవితంలో ఇక చేయడానికంటూ ఏమీ ఉంటాం. ఎప్పుడైనా ఏ సందర్భంలోనే ఇది చెప్పేసి సంతోషంగా బతికేయచ్చు. వస్తే వచ్చింది, పోయిందనుకోండి, జీవితంలో చేజారిపోయిందనుకోండి, అవతల వారి మీద నెట్టేయచ్చు. ఆయనకి కోపం ఎక్కువ అండి.
అని అనడానికి ఓ మాట ఒకటి దొరుకుతుంది తేరగా, ఆ మాట చెప్పి తప్పుకోవచ్చు. అది కాదుగా జీవన విధానం. అది నేర్పడం కృష్ణుడి యొక్క గొప్పతనం. అది నేర్పడం కృష్ణావతారము యొక్క తాత్పర్యం. అందుకే ఆయన ఒక సన్నివేశంలో ప్రవేశించడం కూడా అలా ప్రవేశిస్తాడు. భాగవతంలో అయితే ఒక చమత్కారం, కృష్ణావతారం వచ్చిన దగ్గర నుంచి కృష్ణ లీలలన్నిటినీ కూడా వర్ణించి రుక్మిణీ కళ్యాణం వరకు కూడా వెడుతుంది. కానీ మహాభారతంలో కనపడేటటువంటి కృష్ణుడు అలా కనపడడం. అందుకే అసలు శ్రీకృష్ణావతారం గురించి కానీ, శ్రీకృష్ణావతార ఆవిర్భావం గురించి కానీ, ఆయన బాల్యలీలల గురించి కానీ మహాభారతం ప్రస్తావన చెయ్యలేదు. ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు అంటే, మహాభారతంలో కృష్ణావతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే భారతంలోకి కృష్ణావతార ప్రవేశము వైశిష్ట్యము కనపడతాయి తప్ప, మళ్ళీ మొట్టమొదటి నుంచి ఏదో ఒక విధానంతో దాన్ని తీసుకొచ్చి సంకలనం చేద్దామనేటటువంటి ప్రయత్నం భారతంలో కనపడదు. శ్రీకృష్ణావతారం గురించి కానీ, శ్రీకృష్ణావతార ఆవిర్భావం గురించి కానీ, ఆయన బాల్యలీలల గురించి కానీ మహాభారతం ప్రస్తావన చెయ్యలేదు. ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు అంటే, మహాభారతంలో కృష్ణావతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే భారతంలోకి కృష్ణావతార ప్రవేశము వైశిష్ట్యము కనపడతాయి తప్ప, మళ్ళీ మొట్టమొదటి నుంచి ఏదో ఒక విధానంతో దాన్ని తీసుకొచ్చి సంకలనం చేద్దామనేటటువంటి ప్రయత్నం భారతంలో కనపడదు. కృష్ణావతారం భారతంలో కనిపించినటువంటి పద్ధతి మాత్రం, ఆ సమయం మాత్రం ఆయన ఏరి కోరి కనపడడంలా కనపడుతుంది. ఎందుకని అంటే, పాండవులు మహానుభావులు. దేని వలన మహానుభావులు అంటే, ధర్మానుష్ఠాన తత్పరత వలన. లోకంలో పెద్ద గమనించదగ్గ విషయం ఏమిటంటే, వ్యక్తిగతమైన శత్రుత్వము ఏర్పడడానికి వ్యక్తిగతమైనటువంటి కోరికలు కారణాలవుతుంటాయి. సాధారణంగా వ్యక్తిగతమైన రాగద్వేషములు ఏ ఉంటాయో అవి శత్రుత్వమునకు కానీ మిత్రత్వమునకు కానీ కారణములవుతుంటాయి. ఒక్కొక్కసారి యువతల వారిలో ఉన్న మంచి గుణము అవతల వారి అసూయకి కారణమై శత్రుత్వమునకు కారణం కూడా కావచ్చు. కానీ మీరు రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ పరిశీలిస్తే మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది. ధర్మం కోసం ఎవడు బతుకుతుంటాడో, ధర్మాన్ని ఎవడు రక్షించాలనుకుంటాడో వాడికి మాత్రం అక్కరలేని పెద్ద పెద్ద శత్రుత్వాలు ఏర్పడతాయి. ఆయనకు అందులో ప్రత్యక్షంగా ఏమీ సంబంధం ఉండదు. ఆయనకు అందులో ప్రత్యక్షంగా అటువంటి శత్రుత్వం తెచ్చుకోవలసినటువంటి అగత్యం ఉండదు. కానీ ఆయన పట్ల శత్రుభావన ఏర్పడడానికి మాత్రం ఆయన ధర్మతత్పరత కారణమవుతుంది. అందుకే రాముడికి రావణుడితో శత్రుత్వం రావడానికి కారణం, రాముడు కావాలని రావణుడితో తెచ్చుకోవాలా, రాముడి ధర్మమే రావణుడితో శత్రుత్వానికి కారణం. పాండవులు వాళ్ళు ఎక్కడ పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారో, వాళ్ళ ధర్మం ఇంత గొప్పది, వాళ్ళు ఇంత ధార్మికులు, వీళ్ళు జీవితంలో వృద్ధిలోకి వచ్చేస్తారేమో, వీళ్ళకి రాజ్యం వెళ్ళిపోతుందేమో, భీష్ముడు వీళ్ళ వైపు ఉంటాడు, ద్రోణుడు వీళ్ళ వైపు ఉంటాడు, విదురుడు వీళ్ళ వైపు ఉంటాడు, వీళ్ళ సాధనా బలం అంత గొప్పది. అసూయ పెంచుకున్నటువంటి కౌరవులు వాళ్ళని తుదముట్టించాలని ప్రయత్నం చేశారు. అందులో పాత్ర పోషించిన వాడెవరు? స్వయంగా పెదనాన్న. తండ్రి లేని వాళ్ళకి రక్షణ ఎవరు చెయ్యాలి? పెద్ద తండ్రి చెయ్యాలి. పెద్ద తండ్రే పిల్లల్ని కబళించడానికి సిద్ధపడ్డాడు. లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి సిద్ధపడ్డాడు. లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి పెద్ద తండ్రి సిద్ధపడితే, ఆ పెద్ద తండ్రి బిడ్డలే సిద్ధపడితే, అర్భకులైనటువంటి బిడ్డలతో కూడుకుని ఆ పిచ్చి తల్లి కుంతీదేవి ఎలా బ్రతికి బయటపడింది అంటే ఏమని చెప్పాలి? ధర్మం ఎక్కడుంటుందో అక్కడ దైవము యొక్క అనుగ్రహం ఉంటుంది, దైవము యొక్క రక్షణ ఉంటుందనేటటువంటి సిద్ధాంతమును మరిచిపోవలసిన అవసరం లేదు. ధర్మాన్ని పట్టుకున్నవాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు అనడానికి ఒక పూనిక. ఆ తర్వాత ఎలాగో అలా బయటపడ్డారు. కానీ కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటో తెలుసా? అసలు తన పేరు ఏమిటో తాను చెప్పుకోవడానికి కూడా సంశయించవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ధర్మరాజుని అని చెప్తే ఏ ఉపద్రవం వస్తుందో, మళ్ళీ ఇక్కడున్నారా అని ఏ కుట్ర చేస్తారో,
అని ధర్మరాజు ధర్మరాజునని చెప్పుకోలేదు, భీముడు భీముండని చెప్పుకోలేదు, అర్జునుడు అర్జునుండని చెప్పుకోలేదు, నకుల సహదేవులు అలా పేర్లతో చెప్పుకోలేదు. చెప్పుకోకుండా బ్రాహ్మణులమని చెప్పుకున్నారు. చెప్పుకుని వేద విద్యాభ్యాసం చేస్తున్నామని రాజ్యాన్ని ఏలవలసినటువంటి చక్రవర్తులు మహారాజులు భిక్షాటన చేసి ఇళ్ళకి వెళ్ళి బిచ్చమెత్తి వచ్చిన అన్నం పట్టుకొచ్చి అమ్మకిచ్చి పంచుకు తిన్నారు. ఎందుకు? ఏం తప్పు చేశారని? ఎందుకు వాళ్ళకంత కష్టం? అంటే వాళ్ళు ధర్మాత్ములు కనుక అంతే చెప్పాలి. అంటే బాగా కష్టం, బాగా ఉరిపిడి ఎందుకుంటుంది అంటే వాడు బాగా ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక. మరి అప్పుడు ధర్మం పట్టుకోవడం కష్టం కదండి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాన పెట్టబడిందేదో అది ప్రకాశించిన నాడు లోకమంతటి చేత జేజేలు పొందుతుంది. తట్టుకోవాలి దొరికింది. ఆ ఉరిపిడి లేకుండా ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? వజ్రానికైనా సాన పెట్టబడాలి. అంతేగాని నిరుత్సాహం పొందితే ఎలా? అందుకే ఆ నిరుత్సాహము కలగకుండా చూడడమే కృష్ణ భగవానుడి గొప్పతనం. భారతంలో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్నా ఎవరికో కష్టం వచ్చింది. ఎవరు? వాళ్ళు ఇంట్లో ఉంటున్నారో ఆయనకో కష్టం వచ్చింది. ఏమిటంటే ఆ బకాసురుడికి ఏదో ఆహారంగా వాళ్ళ అబ్బాయిని పంపించవలసి వచ్చింది. అయ్యో పాపం ఇంత కష్టంలో ఉన్నారా అను. మేమేం చేయగలమండి, ఏం చేస్తే ఏమవుతుందో అని కూడా తప్పుకోవచ్చు. కానీ ఆ కష్టం తన నెత్తిని వేసుకుంది కుంతి. మేము ఉన్నది ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళెవరో తెలిసి ఉండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి ఉండి, వాళ్ళకి ఇంత కష్టం వస్తే మాకేం పట్టనట్టు మేము ఉంటే ఇంకా మా జీవితాలకు అర్థం ఏమిటి? తమ కష్టాన్ని మరిచిపోయి కష్టానికి ఎదురెళ్ళింది. మా వాడు ఉన్నాడు, భీముణ్ణి పంపిస్తానని. ధర్మరాజు వచ్చి ఆశ్చర్యపోయాడు. ఆవిడ చెప్పింది, ఏం పర్వాలేదురా, భీముడు బకాసురుణ్ణి చంపి వస్తాడంది. పంపించింది. అసలు లోకంలో ఎవడు అలా నిలబడతాడో వాడే ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే హిడింబ వచ్చింది. ఆ హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. ఆ తర్వాత వచ్చి కూర్చున్నారు. కష్టంలో ఉన్నవాణ్ణి ఆదుకోవడానికి ముందుకెళ్ళారే, దాని చేత పరమాత్మ ఎంత సంతోషించాడో. ఉత్తర క్షణంలో అనుకోకుండా వాళ్ళకొక వార్త వినపడింది. ఎక్కడి నుంచో ఆయన ఏదో దేశాలు బట్టి తిరుగుతూ ఆ ఏకచక్రపురంలో పాండవులు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి వచ్చారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ ఏ విశేషాలు ఉన్నాయి, ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. ఒక అద్భుతం ఉంది. పాంచాలపురంలో ద్రుపదరాజు అని ఒక రాజుగారు ఉన్నాడు. అసలు ఆ రాజ్యమే అంత గొప్పది, ఆ నగరం అంత గొప్పది, ఆ రాజు అంత గొప్పవాడు. ఆయన ద్రోణాచార్యుల వారి మీద పగపట్టాడు. ద్రోణాచార్యుల వారు తన శిష్యుడైనటువంటి అర్జునుడి ద్వారా ఆ ద్రోణుణ్ణి బంధించి మళ్ళీ క్షమించి విడిచిపెట్టాడు. దాని వలన కక్ష పెట్టుకున్నటువంటి ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞము చేసి యజ్ఞము ద్వారా దేవతల్ని తృప్తిపరచాడు. తృప్తిపరచి 2 కోరికలు కోరాడు. నన్ను బంధించిన వాడు అర్జునుడు, లోకైక వీరుడు, మహానుభావుడు, గొప్ప విలుకాడు. అటువంటి వాడు నాకు అల్లుడు కావాలి. అటువంటి వాడు అల్లుడు కావాలంటే అంత గొప్ప కుమార్తె కావాలి. అందుకని అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కుమార్తె అయోనిజగా, నాకు అగ్ని సంభవగా యజ్ఞకుండము నుండి ఆవిర్భవించాలి. యాజ్ఞసేని ఆమె యజ్ఞకుండము నుండి ఆవిర్భవిస్తే అశరీరవాణి ఆమెకు కృష్ణ అని పేరు పెట్టింది. ఆమెకు ద్రౌపది అన్న పేరు రావడానికి కారణం ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె కనుక. నిజానికి అశరీరవాణి ఆమెకు ఉంచిన పేరు కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడికి కృష్ణ అన్న పేరున్నట్టే ద్రౌపదీదేవి యొక్క పేరు కూడా కృష్ణ. అలాగే బలరామకృష్ణులు అని మనం అన్నదమ్ములిద్దరినీ కలిపి చెప్తుంటాం. అక్కడ కృష్ణుడు పరిపూర్ణావతారం, ఇక్కడ కృష్ణ ద్రౌపదీదేవి. ఈ కృష్ణ అర్జునుడి కోసమే పుట్టింది. అదే యజ్ఞకుండంలోంచి దృష్టజుమ్నుడు అనబడేటటువంటి ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. పిల్లవాడు అంటే అతనేదో పసిపిల్లవాడు కాడు. దివ్యమైనటువంటి రథం మీద
దివ్యమైన కవచాన్ని కట్టుకొని అక్షయబాణ తూణీరాలతో చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ధనస్సు పట్టుకొని యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించాడు. ఆయన ద్రోణాచార్యుల వారిని చంపడం కోసమే వచ్చాడు అని తెలిసి ద్రోణుడు పాఠం చెప్పాడు. కాబట్టి అటువంటి వాడు దృష్టద్యుమ్నుడు, అటువంటి పిల్ల ద్రౌపదీదేవి కృష్ణ. ఆ పిల్లకి అర్జునుడు భర్త అవుతాడు అని ద్రుపదుడి నమ్మకం, అందులో తిరుగులేదు కదా. మరి యజ్ఞం చేసినప్పుడు ఆ కారణం చేతే చేశాడు, ఆ కారణం చేత పిల్లొచ్చింది. కానీ తరువాతి కాలంలో ఈ పాండవులు 5గురు కూడా లక్క ఇంట్లో కాలి మరణించారు అని వార్త వచ్చింది. ద్రుపదుడు చాలా బాధపడ్డాడు. నేను యజ్ఞం చేశాను కదా, ఆమె యాజ్ఞసేని అయోనిజ, ఆమె మనుష్యకాంత కాదు, ఆ పిల్ల అర్జునుడికి కదా భర్త కావాలి, మరి అదేమిటి అర్జునుడు లక్క ఇంట్లో మరణించడం ఏమిటి అని బాధపడ్డాడు. ఆమెకి స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయంలో ఆయన మంత్రులను సంప్రదించాడు. స్వయంవరం అంటే వచ్చిన వాళ్ళల్లో ఏదో ద్రౌపదీదేవికి నచ్చిన వాడి మెడలో వరమాల వేయడం కాదు. అర్జునుడు వినా వేరొకడు కొట్టలేడు. కాబట్టి అది ఒక మహర్షి చేత కల్పింపబడినటువంటి యంత్రం. అదేదో ప్రాకృతంగా ఏర్పాటు చేసినటువంటి భౌతిక యంత్రం కాదు, మత్స్య యంత్రాన్ని రూపకల్పన చేశారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.